ఎలా ఉందని చెప్తే మన స్వామి ఒక నిమిషం మాలేసుకోరా మీరు మళ్ళీ ఓకే అరే ఎలా ఉంది అడుగుతారు సినిమా చూస్తున్నా మాత్రం బూస్ బాన్స్ వస్తున్నాయి. నాగార్జున కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక లవ్ సినిమా అంటే లవ్ చేస్తే ఇలా చేయాలి. నిజంగా చెప్తున్నా, మరీ చెప్తున్నా, లవ్ చేసినా కూడా కరెక్ట్ చేయాలి, నిజాయితీ చేయాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సచ్చిందాకా బతికిన అమ్మాయితో బతకాల, దట్ ఈస్ లవ్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీ మాత్రం సూపర్ చేశారు. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ అనేది లేదు సినిమా. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం హిట్ కొట్టిండు. అంటే ఇది రెండో సినిమా సాయి పల్లవి గారు. ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది, ఇది సెకండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రాబోయే సినిమా మూడో సినిమా కూడా రావాలని అనుకుంటున్నా ఇష్టంతో. అది కూడా సెన్సేషన్ కావాలి, ఇద్దరు కాంబినేషన్లు అనుకుంటున్నా. సినిమా మాత్రం మంచి సినిమా. ఇంకోటి ఇలా శివరాత్రి రాకముందుకే మనకు శివుని చూపించి ఒక సాంగ్ చూపించి సాయి పల్లవి గారిని, నాగచైతన్య గారి డాన్స్. ముందుగా శివరాత్రి వచ్చినట్టు అనిపించింది నాకు ఆ శివుని సాంగ్ చూస్తుంటే. బోలో శంభో శంకర హరహర మహాదేవ అన్నట్టు మాకు అనిపించింది. అంత బాగుంది సినిమా మాత్రం, చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. మన ఇక్కడ నుంచి పాకిస్తాన్ పోయి మళ్ళా ఇండియన్స్ వాళ్ళని తీసుకుపోతారు, అక్కడ తప్పిపోయి అక్కడ పోతారు. మళ్ళా మన ఇండియన్స్ వాళ్ళు అంటారు ఏం తప్పు చేసి వచ్చారంటే, సార్ మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటారు. అయినా నమ్మరు వాళ్ళు. అయినా మన వాళ్ళు అంత నిజాయితీగా మళ్ళీ బయటకు వస్తారు. దట్ ఈస్ ఇండియన్స్. మళ్ళీ అక్కడ పోయి మన జెండా ఎగరేస్తారు పాకిస్తాన్ లా. బోలో భరత్ మాతాకి జై. మన ఇండియన్స్ అంటే అంత పవర్ఫుల్. ఎక్కడ పోయినా మన ఇండియన్ ఏ అడుగు పెట్టినా నిజాయితీగానే ఉంటాం. మనం ఎక్కడ పోయినా కూడా ఎవరి దగ్గర దొరికినా కూడా తప్పుగా దొరకం, నిజాయితీగా పోతాం, నిజాయితీగా బయటకు వస్తాం. అదే మన ఇండియన్ పవర్. సినిమా అయితే భయ్యా